హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఐఫోన్ అలాగే సామ్సంగ్ అలాగే పిక్సెల్ ఈ మూడు ఫ్లాగ్షిప్ మొబైల్స్ని కంపేర్ చేసి చూపిస్తాను. సో కంపారిజన్ అంటే ఏం లేదు, మొబైల్స్ అయితే చూపిస్తాను కదా నా మీనింగ్. అసలు మీరు ఒకవేళ కొత్తగా ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకుందాం అనుకుంటే, లేదా ఒక హై రేంజ్ మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఇటువైపు వెళ్ళాలో అర్థం కాదు చాలా మందికి. ఇటు iOS వైపు వెళ్దామా లేకపోతే ఆండ్రాయిడ్ వైపు వెళ్దామా. ఆండ్రాయిడ్ వైపు మనకి చూసుకుంటే టాప్ కంపెనీస్ ప్రెజెంట్ మనకి సామ్సంగ్ ఉంది, పిక్సెల్ ఉంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ మొబైల్స్ ఉంటాయి చూసారా, ఈ మూడు మొబైల్స్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో వాటి ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందులో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందులో అడ్వాంటేజెస్, ఎందులో డిసడ్వాంటేజెస్, సో మనకి పర్టికులర్గా ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ మనకి పనికి వస్తుంది. సో ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేయక ముందు ఏంటంటే ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నప్పుడు మీరు ఓపెన్ మైండెడ్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు మా మైండ్లో ఐఫోన్ తీసుకుందాం లేకపోతే సామ్సంగ్ తీసుకుందాం అని చెప్పి. సో అలా ఓపెన్ మైండెడ్గా ఉన్నప్పుడే మీరు ఏ మొబైల్ తీసుకుందాం అనుకున్నా సరే మీకు నేను చెప్పే థింగ్స్ కానీ మీకు అన్నీ అర్థమవుతాయి ఆ ప్లస్ అండ్ మైనస్ ఆ మొబైల్స్లో. లేదు మీరు ఐఫోనే మీకు ఇష్టం, లేదు మీకు సామ్సంగే ఇష్టం, సో ఆ మైండ్ సెట్తోనే మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తే సో మీకు అంతా వీడియో వేరే విధంగా పోర్ట్రేట్ అయింది అనమాట. సో కాబట్టి ఏంటంటే వీడియో మీరు ఓపెన్ మైండెడ్గా చూడండి. యాక్చువల్లీ ఈ వీడియో ఎవరి కోసం ఏంటంటే ఈ మూడు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏది బెస్ట్ ఈ మూడిట్లో అని తెలుసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఫ్లాగ్షిప్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో ఈ మూడిట్లో వాళ్ళ కోసం. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఐఫోన్ వాడేసి ఉంటారో సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తారు అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త మొబైల్ తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళు ఇప్పుడు ఏం తీసుకుందాం అనుకో డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఈ వీడియో అనమాట. సో ఇదనమాట చిన్ననాటి వీడియో స్టార్ట్ చేయకముందు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఫోన్స్ స్టార్ట్ చేద్దాం, iOS గురించి ఫ్లాగ్షిప్ లెవెల్లో. సో ఐఫోన్లో ప్రెజెంట్ మనకి 16 Pro Max, ఐఫోన్ 16 Pro Max మనకి లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఇప్పుడే ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించింది ఇదనమాట 16 Pro Max. సో iOSలో ఏంటి స్పెషాలిటీ అంటే, ఈ iOS స్పెషాలిటీ ఏంటంటే ఎకో సిస్టమ్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్ లాగే మీకు ఒకవేళ యాపిల్ వాచ్ కానీ, మ్యాక్ మినీ కానివ్వండి, మ్యాక్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ పాడ్స్ కానివ్వండి, సో ఇలా యాపిల్ సంబంధించిన డివైస్ అన్నీ ఉంటే మీకు ఎకో సిస్టమ్ కానీ, లేకపోతే మీరు ఏమైనా వర్క్ చేసుకున్నప్పుడు కానీ, మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ మీకు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే షిఫ్టింగ్ కానీ, డేటా షేరింగ్ కానీ, యాక్సెసింగ్ చేయడానికి కానీ వేరే డివైస్ నుంచి ఆ డివైస్కి. సో ఇలా అన్నిటికీ మీకు యాపిల్ ఎకో సిస్టమ్ చాలా నెంబర్ 1 ఎకో సిస్టమ్ అనమాట, చాలా బాగుంటుంది. అంటే యాపిల్ వాచెస్, మొబైల్స్, అలాగే మ్యాక్ డివైజెస్, ఎయిర్ పాడ్స్ అన్నీ అనమాట, అన్నీ కలిపి యాపిల్ ఎకో సిస్టమ్. సో ఇవన్నీ మీకు చాలా బాగుంటుంది యాపిల్ ఎకో సిస్టమ్. ఇంకోటి వచ్చేసి యాపిల్ సాఫ్ట్వేర్ అనమాట. iOS కానివ్వండి, మ్యాక్ ఓఎస్ కానివ్వండి, లేకపోతే మనకి యాపిల్ వాచ్ ఉండే ఓఎస్ కానివ్వండి, సో ఏదైనా సరే ఆ ఓఎస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. చాలా క్లీన్గా, స్మూత్గా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆండ్రాయిడ్ ఈ మధ్య డెవలప్ అయ్యి మనకి బగ్స్ లేకుండా అట్లా ఆండ్రాయిడ్ ఈ మధ్య డెవలప్ అయ్యి మనకు వచ్చింది. కానీ మనకి iOS చూసుకుంటే లాస్ట్ మనకి ఐఫోన్ 6 ఇంకా బిఫోర్లో నుంచి కూడా మనకి iOS సాఫ్ట్వేర్ మీద మనకు చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది అనమాట. వాడేటప్పుడు ఆ స్మూత్ కానివ్వండి, ఆ స్మూత్నెస్ కానీ, ఆ రన్నెస్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది. ఆండ్రాయిడ్ అసలు దాని మూలకు కూడా సరిపోయేది కదనమాట ఇప్పుడు కాదు, ఒకప్పుడు మాట అది. సో అప్పటి నుంచి ఇప్పుడు కూడా వీళ్ళు దాన్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వకుండా వస్తున్నారు. సో కాబట్టి యాపిల్ ఓఎస్కి, iOSకి ఆ సాఫ్ట్వేర్ రన్నింగ్ కానీ అసలు మనకి పేరు పెట్టే పనే లేదనమాట. అప్డేట్స్ వీళ్ళు మీకు అప్ టు 5 to 6 years, అంటే 5 to 6 అంటారు కానీ మీకు దాదాపు 6 years వరకు అప్డేట్స్ వచ్చేస్తాయి అనమాట. ప్రాబ్లం ఏమి ఉంటుంది. ఒకవేళ మీరు ఓల్డర్ వర్షన్ తీసుకున్నా సరే మీరు ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎందుకంటే అప్డేట్స్ మనకి 6 years వరకు అప్డేట్స్ రెగ్యులర్గా వస్తాయి కాబట్టి ఓఎస్ అప్డేట్స్. అండ్ చెప్పినట్టు యాపిల్ ఏ సిరీస్ ఉంటుంది. మనకి జనరల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా ఉంటుందంటే మనకి ప్రాసెసర్ వేరే కంపెనీ తయారు చేస్తారు, క్వాల్కామ్ కానీ, మీడియాటెక్ కానీ. సో ఏంటంటే వాళ్ళు ప్రాసెసర్ తయారు చేసి బయట మొబైల్ కంపెనీస్కి అమ్ముతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో ఆ ఉన్న ప్రాసెసర్ని ఆ మొబైల్ ఆండ్రాయిడ్ కంపెనీ ఉంటుంది చూసారా, సో వాళ్ళు దానికి సంబంధించినట్టు మొబైల్ ఇంటిగ్రేట్ చేసుకుంటారు ఆ ప్రాసెసర్ తగ్గట్టు. బట్ ఏంటంటే యాపిల్లో ఏ చిప్ అంటారు, ఏ సిరీస్ చిప్. సో మనకి A15, A16, A17 అలా ఉంటుంది కదా సిరీస్ ప్రాసెసర్, యాపిల్ ప్రాసెసర్. సో అదేంటంటే ఎక్స్క్లూజివ్గా యాపిల్ వాళ్ళ మొబైల్స్ కోసం వాళ్ళే తయారు చేసుకొని సో దానికి తగ్గట్టు ఇంటిగ్రేట్ చేసుకుంటారు. కాబట్టి మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ వాడటానికి కానీ చాలా యూనిక్గా చాలా బాగుంటుంది అనమాట యాపిల్ ప్రాసెసర్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే గేమింగ్ అనమాట. మనకి ఎంత పెద్ద ఇప్పుడు స్నాప్డ్రాగన్ 80 Lite ఉంది, అలాగే మనకి యాపిల్ A18 చిప్ ఉంది. ఈ రెండింటి మధ్య యాండ్రాయిడ్ స్కోర్స్ రన్ చేస్తే మీకు 80 Lite ఎక్కువ యాండ్రాయిడ్ స్కోర్స్ మీకు చూపిస్తుంది. బట్ మీరు మన గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, BGMI కానీ మీరు ఒకవేళ ఆడితే మీకు ఆ ఫ్రేమ్స్ డ్రాప్స్ కానీ, గేమ్ రన్ అయ్యే విధానం కానివ్వండి మీకు iOSలోనే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎప్పటి నుంచో మీకు స్ట్రీమర్స్ కానీ ఇలా స్ట్రీమర్స్ కానీ అందరూ ఎక్కువ ఐఫోనే వాడుతూ ఉంటారు, ఎక్కువ వాళ్ళే అదే రికమెండ్ చేస్తుంటారు. సో దానికి రీజన్ ఇదే అనమాట. అండ్ ఇంకో థింగ్ వచ్చేసారంటే ఫోటోగ్రఫీ. ఇటు వీడియో విషయంగా కానివ్వండి, లేదా ఫొటోస్ విషయం కానివ్వండి, ఐఫోన్ ఎప్పటి నుంచో వాటి స్టార్టింగ్ నుంచే వాడికి ఒక మార్క్ వేసుకుంది అనమాట. ఫోటోగ్రఫీకి మొబైల్స్లో ఐఫోన్ ఒక లెవెల్ అని చెప్పి అదొక మార్క్ వేసేసుకుంది ఐఫోన్. పాత మోడల్స్ అనే మీకు ఫ్రంట్ క్యామ్లో 1080p 60 FPS తెచ్చిన రికార్డ్ ఉంది వీళ్ళకి ఒకప్పుడు. సో నేను వీడియోగ్రఫీలో కానీ, ఫోటోగ్రఫీల విషయంలో కానీ మీకు ఐఫోన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఒక మైనస్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి
పెరిస్కోపిక్ లెన్స్ అయితే మనకు ప్రాపర్గా ఉండదు అనమాట. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ, యాపిల్ మొత్తం బిల్డ్ క్వాలిటీ మీకు అటు గ్లాస్తో బిల్డ్ అయి ఉంటుంది, మీకు చుట్టూరు మంచి మంచి ఫ్రేమ్స్ డిజైన్ అయి ఉంటుంది. చాలా ప్రీమియంగా, చాలా పాష్గా, చాలా ఇరుగ్గా కనిపిస్తారు అనమాట. మీకు చిన్న తక్కువ మొబైల్ తక్కువ సిరీస్లో తీసుకున్నా సరే యాపిల్లో ఆ మొబైల్ పట్టుకోవాలి మనకు ప్రీమియంనెస్ యాడ్ అయింది అనమాట చేతికి. సో అదొక మంచి విషయం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే దీని పాజిటివ్ రీసేల్ వాల్యూ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక మొబైల్ కొని అది వాడేసి మీకు అది బోర్ కొట్టింది, లేకపోతే నచ్చలేదు అనుకోండి, అది మీరు మళ్ళీ అమ్మాలనుకుంటే మీకు ఏ రేట్కి అయితే కొన్నారో దానికి కొంత రేటు తగ్గి మాత్రమే అది అమ్ముడుపోతారు అనమాట. ఐఫోన్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మిగిలిన ఫోన్తో ఆండ్రాయిడ్ ఫోన్కి ఎంత ఏ మొబైల్కైనా రీసేల్ వాల్యూ ఉండదు. బట్ ఏంటంటే మీకు ఐఫోన్లో ఎంత తక్కువ మోడల్ అయినా సరే దానికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట ఇది ఐఫోన్లో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఫ్లెక్సింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ అంటే అది ఒక రిచ్నెస్ ఫ్లెక్సింగ్ కదా ఒకప్పుడు. సో ఇప్పుడు కామన్ అయిపోయింది అనమాట. అందరూ ఐఫోన్ వాడేస్తున్నారు, ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ సో ఇవన్నమాట ఐఫోన్ ఉండే ప్లస్లు. ఇప్పుడు దీని మైనస్లు చూద్దాం. ఒకటి వచ్చేసి ఎక్స్పెన్స్ అనమాట. ఇది చాలా టూ మచ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి ఆండ్రాయిడ్లో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్కి వీళ్ళు ఐఓఎస్లో ప్రొవైడ్ చేసిన ఫీచర్స్కి సంబంధం ఉండదు. మొన్న కాల్ రికార్డింగ్ వచ్చే ఫీచర్ వచ్చింది. సో అది కూడా అవతలకి వినిపిస్తుంది మనం కాల్ రికార్డింగ్ చేసినట్టు. సో అలా ఉంటుంది అనమాట ఇది చేసే పనులు. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ కస్టమైజేషన్. మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ, ఎడిటింగ్ అంటే మీకు మొబైల్లో హోమ్స్ని కస్టమైజేషన్ కానివ్వండి, యాప్ లాక్ లాంటివి కానివ్వండి, యాప్ లాక్స్ ఉన్నాయి కానివ్వండి, ఆ గేమింగ్ ఫీచర్స్ కానివ్వండి, లోపల మనకి ఆండ్రాయిడ్లో ఉన్నంత కస్టమైజేషన్ ఆ ఐఓఎస్లో ఉండదు అనమాట. ఈ మధ్య వచ్చింది కానివ్వండి. ఒకప్పుడు ఐఓఎస్ 18 ముందు చాలా దారుణంగా ఉండేది ఐఓఎస్. ఇంకో చెప్పా కదా ఆల్రెడీ దాకా, ఇందులో మీకు పెరిస్కోపిక్ జూమ్ ఉండదు అనమాట. ఎప్పటి వరకు ఉండదు, ఏ సిరీస్ వరకు ఉండదు అంటే మీకు ఐఫోన్ 15 Pro Max అంటే లాస్ట్ జనరేషన్ హైయెస్ట్ సిరీస్ ఐఫోన్ 15 Pro Max వరకు మీకు పెరిస్కోపిక్ జూమ్ ఉండదు ఐఫోన్లో. మీకు ఓన్లీ టెలిఫోటో లెన్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అసలు పెరిస్కోపిక్ అంటే టెలిఫోటో లెన్స్ మీకు డిఫరెన్స్ అర్థం కాకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, పైన కార్డ్స్ పెడుతున్నాను. ఆ వీడియో ఒకసారి అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది పెరిస్కోపిక్ అంటే టెలిఫోటో అంటే ఏంటంటే. సో ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట పెరిస్కోపిక్ జూమ్ లేకపోవడం. ఇటు సామ్సంగ్లో చూసుకుంటే మనకు మూన్ ఫోటోలు 200x జూమ్ 100x జూమ్ అని తెస్తారు. వీళ్ళు మాత్రం ఇంకా తేలాదనమాట. అంత జూమ్ పెరిస్కోపిక్ జూమ్ తెచ్చారు కానీ అంత జూమ్ అయితే తేలా. 15 Pro Max నుంచి పెరిస్కోపిక్ జూమ్ ఉంటుంది. బిలో 15 Pro Max సిరీస్లో మాత్రం పెరిస్కోపిక్ జూమ్ లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ యాక్సెస్ ఉంటుంది. ఇలా మనకి విడిగా మనకి బయట నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే చాలా ఇబ్బంది అనమాట ఐఓఎస్, ఎందుకంటే ఇందులో మనకి థర్డ్ పార్టీ యాక్సెస్ ఉండదు. ఇది ఒక మైనస్ పాయింట్ అనమాట. సో ఇది అనమాట ఓవరాల్గా ఐఓఎస్ గురించి, ఐఫోన్ గురించి. ఇప్పుడు మనం శాంసంగ్ గురించి చూద్దాం. శాంసంగ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మార్కెట్ అనమాట ఇప్పుడు వీళ్ళది స్మార్ట్ ఫోన్స్ లో, ఆండ్రాయిడ్ లో. శాంసంగ్ ఎస్ సిరీస్ నుంచి వీళ్ళ చరిత్ర మారిపోయేది అనమాట. ఎప్పటి నుంచి అసలు ఎస్ సిరీస్ ఒక వాల్యూ అనమాట. దీనికి మనకి బాగా పాపులర్ అయింది S9 సిరీస్తో ఇది మనకు బాగా పాపులర్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు S25 వరకు ఒక రేంజ్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హైలైట్స్ చూద్దాం. దీని హైయెస్ట్ ఫ్లాగ్షిప్ వచ్చేసి సామ్సంగ్ S25 అల్ట్రా, అదే హైయెస్ట్ అనమాట. ఇప్పుడు ఇలా హైలైట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెషల్ ఫీచర్స్ అంటే ఎస్ పెన్ ఒకటి ఉంటుంది చూసారా, అది చాలా అట్రాక్ట్ చేస్తారు అనమాట. మనం నోట్స్ తీసుకోవడానికి కానీ, లేదా మనం బయట ఎక్కడైనా సరదాగా నోట్స్ రాసుకోవడానికి కానీ, సంథింగ్ చిన్న చిన్న చిట్ నోట్స్ లాంటివి రాసుకోవడానికి చాలా యూనిక్గా బాగుంటుంది, చాలా ప్రొఫెషనలిజంగా ఉంటుంది అనమాట ఎస్ పెన్ ఉండటం వల్ల. అండ్ ఇంకొక డిస్ప్లే అనమాట, చాలా హై డిస్ప్లే ఉంటుంది. మీకు 1.5K ప్లస్ రిజల్యూషన్ తో మీకు ఉంటుంది. బ్రైట్నెస్ కూడా హై బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లే వాడటం చాలా ప్రీమియం కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ కెమెరా అనమాట. ఇది ఒకప్పుడు మనకి ఎలా ఉండేదంటే కెమెరాస్ అంటే ఓన్లీ ఐఫోనే తీసుకోవాలి అనే విధంగా ఉండేది. కానీ సామ్సంగ్ ఏంటంటే వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు తెచ్చిన టెలిఫోటో లెన్స్ కానివ్వండి, పెరిస్కోపిక్ 200x జూమ్లో కానివ్వండి, సో పోర్ట్రేట్ మోడ్లో కానివ్వండి, సో ఏదైనా సరే వీడియో రికార్డింగ్ కానివ్వండి, ఏదైనా సరే ప్రెజెంట్ సామ్సంగ్ ఈజ్ అట్ ద టాప్ అనమాట కెమెరాస్లో. ఐఫోన్ని నిజం చెప్పాలంటే ఒక రంగా డామినేట్ చేసింది. మీకు కావాలంటే యూట్యూబ్లో కంపారిజన్ చూసుకుంటున్నాడు, కెమెరా కంపారిజన్స్ ఐఫోన్కి సామ్సంగ్కి, మీకే రిజల్ట్ అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా వీళ్ళు ఏతో తెచ్చారనమాట. మీకు ఒక ఫోటో తీసిన తర్వాత మీకు దాన్ని అరేంజ్ చేయడం కానీ, లేకపోతే వేరే విధంగా డిఫరెంట్ చేంజెస్ లేయర్స్ విధంగా మార్చుకోవడానికి కానీ ఏ ఫీచర్స్ మీకు కెమెరాలో కూడా యాడ్ చేశారు. చాలా మంచి విషయం అనమాట. ఇది చాలా యూనిక్ గా ఉంటుంది అట్లా చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంది మనకి సామ్సంగ్ One UI కస్టమైజేషన్. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా కొంతమందికి One UI నచ్చదు చాలా మందికి, నాకు తెలిసినంత ప్రకారం. బట్ ఏంటంటే మనకి One UI కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇందులో గెలాక్సీ AI ఫీచర్స్ మనకి రీసెంట్ గా తెచ్చారు కదా, గెలాక్సీ AI ఫీచర్స్. సో అది మంచి విషయం అనమాట. మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది, ఆల్రెడీ నాకు చెప్పడం మర్చిపోయాను. సో యాపిల్ ఇంటెలిజెన్స్ గెలాక్సీ AI ఫీచర్స్ కంపేర్ చేసుకుంటే గెలాక్సీ AI ఫీచర్స్ ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ గెలాక్సీ AI ఫీచర్స్ ఈక్వల్ గా పోటీ పడలేదు. అంత ఫీచర్స్ అయితే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు. బట్ గెలాక్సీ AI ఫీచర్స్ కూడా మనకి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, సో ఏవైనా సరే మనకి ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట గెలాక్సీ AI ఫీచర్స్. ఆ కెమెరాలో ఉండే AI ఫీచర్స్ కానివ్వండి, ఆ ఎరైజర్ మోడ్ కానివ్వండి, సో ఎక్సెట్రా అలా చాలా ఉంటాయి అనమాట మోడ్స్. ఇక అప్డేట్స్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఇవి మనకి 7 years OS అలాగే 7 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి.
S24 సిరీస్ నుంచి మీకు S24 సిరీస్ నుంచి 7 ఇయర్స్ వస్తాయి. చాలా లాంగ్ అనమాట, ఇది ఎక్కువ మనకి ఐఫోన్ కంటే మనకి ఎక్కువ ఇయర్స్ అప్డేట్ వస్తాయి S24 సిరీస్ నుంచి. బిఫోర్ S24 తీసుకుంటే మనకి ఇది 4 to 5 ఇయర్స్ వరకు వచ్చాయి అనమాట, బోత్ సెక్యూరిటీ అండ్ ఓఎస్ అప్డేట్. అలాగే ఇంకా టెక్నాలజీ ఎక్కువ ఎవాల్వ్ అవుతా మనకి ప్రతి సిరీస్ లో వస్తూ ఉంటుంది అనమాట సామ్సంగ్ లో. సో ఒక మంచి విషయం సామ్సంగ్, దీని డిజైన్ కూడా చాలా బాగుంటుంది, కెమెరా మోడల్ కానీ వెనకాల చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ మీరు ప్రాసెసర్ చూసుకుంటే అప్పుడప్పుడు వీళ్ళు సామ్సంగ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ చేస్తుంటారు. సో అదే కొంచెం మైనస్ అనమాట, అందులో ఎగ్జినోస్ ప్రాసెసర్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ మనకి ఎక్కువ అంత టచ్ అవ్వదు. సో కాబట్టి కానీ ఈసారి మాత్రం వీళ్ళు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో తెచ్చారు, ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఇప్పుడు మనం దీని ప్లస్లు మాట్లాడేప్పుడు దీని మైనస్లు చూద్దాం. మైనస్లు ఏంటంటే మనకి అప్డేట్స్ మనకి రోల్ అవుట్ అయ్యేది ఏంటంటే కొంచెం స్లోగా అవుతాయి. మనకి ఐఫోన్లో వచ్చినంత ఫాస్ట్గా అప్డేట్స్ అనేది మనకి ఆండ్రాయిడ్లో కొంచెం స్లోగా వస్తాయి అనమాట, రోల్ అవుట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎక్స్పెన్సివ్, ఇది కూడా ఎక్స్పెన్సివ్. ఐఫోన్కి ఏ మాత్రం తక్కువేం కాదు, ఇది కూడా ఎస్ సిరీస్ మాత్రం చెప్తున్నాను. ఎఫ్ సిరీస్, సో ఏ సిరీస్ మిగతా పక్కన పెడితే ఫ్లాగ్షిప్ లెవెల్లో ఎస్ సిరీస్ కూడా ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఐఫోన్కి పోటీగానే దీని కూడా ఈ ప్రైస్ రెండు ఒకే విధంగా ఉంటాయి, దీనికి పోటీగానే ఎటు తక్కువే ఉండదు ఇది కూడా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసేల్ ప్రైస్ మనకి సామ్సంగ్లో తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది, ఇదేంతో కంపేర్ చేస్తే ఐఫోన్తో కంపేర్ చేస్తే సామ్సంగ్లో రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే అఫ్కోర్స్ ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే విధంతో మనకి రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని సెకండ్ హ్యాండ్ కొనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. బట్ ఐఫోన్ అలా కదా, ఐఫోన్ మీద ఎగబడతారు కదా ఏదో బ్రాండ్ అని చెప్పి. సో అందుకని వాటికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, సామ్సంగ్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా సామ్సంగ్ గురించి. సో ఇప్పుడు మనం పిక్సెల్ గురించి వద్దాం, గూగుల్ పిక్సెల్. సో గూగుల్ పిక్సెల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, అసలు వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు, మొబైల్ తయారు చేసే విధానం కూడా వెళ్ళిపోయారు అనమాట ఆ ప్రొసీజర్లోకి. సో గూగుల్ పిక్సెల్ కూడా ఒక యూనిక్ మొబైలే, బట్ ఏంటంటే ఇది అంత పాపులర్ ఎందుకు కాలేదు, సో దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అంటే యూనిక్ యూఐ అనమాట. గూగుల్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా గూగుల్ కస్టమైజ్డ్ గా చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే ఏంటంటే మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, క్లీన్ ఓఎస్, మనకి బ్లోట్వేర్ కానీ లేకపోతే మనకి ల్యాగ్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. క్లీన్ ఓఎస్ మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఇది. అండ్ ఇందులో కూడా మనకి ఏ ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట, అలాగే మ్యాజిక్ ఎరేజర్ కానివ్వండి. అండ్ అలాగే ఇందులో కూడా మనకి 7 years పాటు ఓఎస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి లాంగ్ అప్డేట్, 7 years పాటు అంటే చాలా ఎక్కువ అనమాట. యాజ్ సామ్సంగ్ ఎలా చేస్తుందో సేమ్ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఎటువంటి తీసిపోయే విధంగా కాకుండా ఇది కూడా మనకి ఫోటోగ్రఫీ విషయంలో కానీ వీడియోగ్రఫీ విషయంలో కానీ ఒక లెవెల్లో నుంచి ఉంటుంది టాప్లో. ఇది కూడా కావాలంటే మీరు యూట్యూబ్లో మీకు కెమెరా కంపారిజన్ చూసుకోవచ్చు ఐఫోన్కి, పిక్సెల్కి, అలాగే సామ్సంగ్కి. మీకు డిఫరెన్స్ మీకు చిన్న మైనర్ డిఫరెన్స్ కనిపిస్తాయి. మీకు పిక్సెల్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేది మీకు ఫోటోగ్రఫీ విషయంలో. అండ్ ఇంకోటంటే మీకు స్టాండర్డ్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు మనకి ఫ్లాగ్షిప్ అంటే ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఫోన్కి ఇస్తారు, తర్వాత సామ్సంగ్ ఇస్తున్నారు. బట్ ఒకసారి మీరు పిక్సెల్ కొంటారు ఏంటంటే మీకు చాలా యూనిక్గా ఉంటుంది. ఒక గుంపులో 10 మంది లేకపోతే ఒక 50 మంది వెళ్తున్నారు అనుకోండి, అందరి చేతిలో ఐఫోన్లో సామ్సంగ్లో ఏదో ఒకటి ఉంటుంది ఫ్లాగ్షిప్, కానీ మీ చేతిలో పిక్సెల్ మొబైల్ పట్టుకుంటే మీరు స్టాండర్డ్ వస్తారు. ఆ 50 మందిలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. సో అదే అనమాట, అంతకు మించి అయ్యే ఉండదు అంతే. అది దీని ప్లస్లో అయితే ఇవన్నమాట, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకో దీంట్లో మైనస్లు ఏంటంటే ఈ ప్రాసెసర్లు వీళ్ళు ఏం వాడతారంటే స్పెషలైజ్డ్ గూగుల్ ప్రాసెసర్లు ఉంటాయి. గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ అని చెప్పి గూగుల్ టెన్సర్ G2, G3, G4 అని చెప్పి ప్రజెంట్ మనకి గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంది పిక్సెల్ 9 సిరీస్కి. ఇవేంటంటే మనకి స్నాప్డ్రాగన్ లేకపోతే మనకి మీడియాటెక్ లేకపోతే మనకి యాపిల్ ఏ సిరీస్ చిప్స్ ఉంటాయి కదా, సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి అంత పవర్ఫుల్ కాదు. ఇది మాత్రం బల్లగుచ్చి చెప్పచ్చు. Android 2 స్కోర్స్ రన్ చేసిన విషయంలో సరే కానీ లేకపోతే మనకి రియల్ టైం పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఏదైనా సరే వాటితో కంపేర్ చేసుకొని చూసుకుంటే ఈ టెన్సర్ చిప్ ఏదైతే ఉంది అంత పర్ఫార్మెన్స్ అనిపించదు అనమాట మనకి. సో కాబట్టి గేమింగ్ విషయంలో మనకి దేని విషయంలో సరే దీన్ని ఎక్కువ రికమెండ్ చేయరు ఎవరు. సో దానికి రీజన్ ఇదే, ఈ టెన్సర్ ప్రాసెసర్ వల్ల. చూద్దాం మరి ఫ్యూచర్లో వీళ్ళు దీన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీటిది ఏదో ఉంటుందో ఛార్జింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, చాలా నీచంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. అంత ప్రైస్కి వీళ్ళు ఇచ్చే ఛార్జింగ్ స్పీడ్ చాలా మినిమల్గా ఉంటుంది అనమాట. మీకు నిజం చెప్పాలంటే ఇంకా ఐఫోన్స్ బెటర్ ఛార్జింగ్ ఫాస్ట్లో వీటితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఆండ్రాయిడ్ అయ్యి ఉండే మీకు అంత తక్కువ ఛార్జింగ్ ఇస్తే ఎలా అని చెప్పండి మీరే. ఛార్జింగ్ స్పీడ్ మనకు చాలా తక్కువలో ఉంటాయి ఇవి, పైగా వీటి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రైస్ తక్కువే ఉండదు. బట్ మీకు థింగ్ ఉంటుంది ఇందులో ఏ సిరీస్ అని చెప్పి పిక్సెల్ 7A, 6A, 8A, 9A అని చెప్పి వస్తుంది 9A కూడా. సో బడ్జెట్ ఎఫర్డబుల్, అట్లాంటి వాటికి ఇది కొంచెం బాగుంటాయి అనమాట. ఒకవేళ బడ్జెట్లో పిక్సెల్ కావాలనుకుంటే ఆ ఏ సిరీస్ తీసుకోవచ్చు మీరు. సో ఇదనమాట ఓవరాల్గా 3 ఐఫోన్, సామ్సంగ్ అలాగే గూగుల్ పిక్సెల్ ఈ మూడింటి మధ్య ఉన్న ప్లస్లు మైనస్లు, అంటే ప్రాస్ అండ్ కాన్స్. ఇంకో రకంగా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్ని రకాలుగా చెప్పాను. సో ఇప్పుడు ఫైనల్ థాట్ ఏంటి అనుకుంటే, ఒకవేళ మీరు ఒక టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్ కావాలి, ఆల్రెడీ మేము ఆండ్రాయిడ్ ఎప్పటి నుంచో వాడేసాను, సామ్సంగ్ ఎప్పటి నుంచో సిరీస్ వాడేసాను నేను, లేదా పిక్సెల్ అయినా వాడాను, కొత్తగా iOS తీసుకుందాం, ఆ ఎకో సిస్టంలోకి వెళ్దాం, మేము ఎఫర్ట్ పెట్టగలం అంటే మేము ఒకవేళ డ్యామేజ్ అయినా సరే ఏమైనా పగిలినా సరే అంత బడ్జెట్ పెట్టుకోగలం మేము అనుకుంటే మాత్రమే మీరు యాపిల్ తీసుకోవచ్చు ఐఫోన్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐఫోన్ వాడితే మీకు పెద్ద ఏమీ అనిపించదు, లేదు మీరు ఓన్లీ ఆండ్రాయిడ్ వాడారు, కొత్త ఐఫోన్లోకి వెళ్దాం, iOSలోకి వెళ్దాం అనుకుంటే అప్పుడు మీకు మంచి ఆప్షన్ అయింది అనమాట. అండ్ ఫోటోగ్రఫీ విషయంలో కూడా మనకి ఐఫోన్ ఎటువంటి తీసిపోయే విధంగా ఉండదు, ఫోటోగ్రఫీ విషయంలో కూడా బాగుంటుంది. కాకపోతే ఫొటోస్ మనకు కొంచెం డార్క్గా
అట్లా కలర్ కాంట్రాస్ట్ తగ్గినట్టు వస్తాయి. సో అది కెమెరా రివ్యూస్ గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసినప్పుడు మాట్లాడుకుందాం. సో మీరు కెమెరా కోసం మొబైల్ చూసుకుంటున్నారు అనుకుంటే మీకు 3 మొబైల్స్ మీకు కెమెరా విధంగా బాగానే ఉంటుంది. అంటే పిక్సెల్ కానివ్వండి, సామ్సంగ్ కానీ, ఐఫోన్ కానీ మనకి 3 చిన్న చిన్న మైనర్ డిఫరెన్స్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ పరంగా పిక్సెల్ బాగుంటుంది. వీడియోగ్రఫీ విధంగా మనకి సామ్సంగ్ అలాగే ఐఫోన్ 2 మనకి బాగానే ఉంటాయి. మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి, కస్టమైజేషన్ ఎక్కువ కావాలి, మంచి ఏ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీకు అప్పుడు సామ్సంగ్ మీకు బెస్ట్ ఆప్షన్ అయింది అనమాట. అండ్ మాకు పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ మీరు తీసుకుంటే అయితే మీకు సామ్సంగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఐఫోన్ తీసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు మీకు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే టెన్సార్ ప్రాసెసర్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి, పిక్సెల్ అయితే తీసుకోవద్దు. పర్ఫార్మెన్స్ మెయిన్ అనుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బట్ ఏంటంటే మీకు వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో బాగానే ఉంటుంది, బట్ వాటిలో కంపేర్ చేస్తే మాత్రమే తక్కువ ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఓవరాల్ గా ఈ 3 మొబైల్స్ మీద కంపారిజన్ ఇదే. సో అందుకే చెప్పాను ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక ఓపెన్ మైండెడ్ మొబైల్ చూడండి. ఆల్రెడీ ఒక మొబైల్ ఫిక్స్ అయ్యి వీడియో చూడొద్దు, అందుకే చెప్పాను నేను మీకు. సో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎందులో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎందులో ఏవి లేవు అని చెప్పి. సో ఓవరాల్ ఇదనమాట ఈ 3 మీద వీడియో. మీకు ఎంత కొంత ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది డెఫినెట్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చూడతాం, మళ్ళీ కోసం దెన్ బై బై నౌ.